క్యాన్సర్ల విషయంలో అవగాహన లేమి అన్నది ఇవాళ మహిళల పాలిట శాపంగా మారుతోంది. ముఖ్యంగా సర్వైకల్ క్యాన్సర్ విషయంలో ఇదే జరుగుతోంది. టీకాలు, ముందస్తు పరీక్షలు అందుబాటులో ఉన్నప్పటికీ అవగాహన లేకపోవడంతో చాలామంది మహిళలు సర్వైకల్ క్యాన్సర్ బారిన పడుతున్నారు. టీకాలు, పాప్స్మేర్ వంటి పరీక్షలపై అవగాహన పెంచుకుంటే సర్వైకల్ క్యాన్సర్ను మనం చాలా తేలిగ్గానే నివారించుకోవచ్చు. సర్వైకల్ క్యాన్సర్ను ముందుగానే పసిగట్టే పరీక్షల గురించి ఇదే ప్రధాన కారణం. చిన్న వయసులో పెళ్లిళ్ళు, వివాహేతర సంబంధాలు, జననావయవాల అపరిశుభ్రత, సుఖ వ్యాధులు, అధిక సంతానం ఇవన్నీ గర్భసంచి ముఖద్వారానికి క్యాన్సర్ను తెచ్చిపెడుతున్నాయి. నెలసరి తర్వాత తరచూ రక్తస్రావం జరగటం, మెనోపాజ్ తర్వాత కూడా రక్తస్రావం జరగటం, దుర్వాసనతో కూడిన తెలుపు, సంభోగం అనంతరం రక్తస్రావం ఈ లక్షణాలు కనిపిస్తున్నప్పుడు వాటిని క్యాన్సర్కు సంకేతాలుగా అనుమానించాలి. పాప్స్మియర్ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను ముందస్తుగా నిర్ధారించడానికి మన ముందున్న మేలైన పరీక్ష. ఇది ఏ నొప్పి లేని సులభమైన ప్రాథమిక పరీక్ష. చిన్న గరిటె లాంటి పరికరం సాయంతో గర్భాశయ ముఖద్వారం దగ్గర నుంచి కణాల్ని సేకరించి పరీక్ష చేయటం ద్వారా క్యాన్సర్ ఉన్నది లేనిది నిర్ధారిస్తారు. గర్భసంచి ముఖద్వార క్యాన్సర్కి శాశ్వతంగా అడ్డుకట్ట వేసేందుకు సరికొత్త టీకా ఒకటి అందుబాటులోకి వచ్చింది. అయితే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నది అన్ని వేళలా ఉత్తమం కాబట్టి గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ని నివారించుకునేందుకు కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. 30 ఏళ్లు దాటిన తర్వాత తరచూ పాప్స్మియర్ పరీక్ష చేయించుకుంటూ ఉండాలి.